కంటే రాజమణిహారం దరాయితు శక్తి. ఎప్పటికైనా నువ్వు యువరానివి కావు అని ఒప్పుకో. ఈ బాధ నువ్వు భరించలేవు. ఒకసారి అనుభవం అయింది కదా, నీ వల్ల కాదు. గీతలా నువ్వు గగ్గోలు పెడతావు, కాదు అని చెప్పి బతికిపోతావు. చామంతి, ఏంటి మెడలో వేయమంటే మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మగారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपी सति लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा. ఏం కావట్లేదేంటి? చూసారా? అందరూ చూడండి. రాజమణిహారం నా మెడలో వేసుకున్నా సరే నాకేం కాలేదు. అంటే అర్థమేంటి? రాజమణిహారం నన్ను అంగీకరించింది అంటే దాని అర్థమేంటి? నేను కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణిననే కదా అర్థం. నేనే రాజావారి రాణివారి అసలు మనవరాలనే కదా అర్థం. ఇందులోని పరమార్థం రే ప్రేమ్, చెప్పాను కదరా నా వైఫ్ ప్రిన్సెస్ అని. చూడండి. గురుగారు, రోజా మెడలో రాజమణిహారం ఉన్నా తనకేమీ కాలేదు అంటే తనే యువరాణి అని కదండి?
ఇంకా అడుగుతారేంటి డాడ్? అదే కదా దీని ముందు వాళ్ళు కూడా చెప్పారు. ఏం కాలేదంటే తనే కదా యువరాణి, నా భార్య రోజానే కదా యువరాణి. అవును అరుణ్, ఇక ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. రోజానే రాజావారు రాణివారి మనవరాలు. రోజానే కోల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి. గురువుగారు, ఈ మాట మీరు చెబితే వినాలని ఆశపడుతున్నాను. మీరు డిక్లేర్ చేయండి. ఇంతవరకు 6 పరీక్షలు జరిగాయి. 3 పాల్గొన్నారు. చివరికి రోజా మాత్రమే మిగిలింది. రోజా మెడలో ఆ రాజమణిహారం చేరిన రోజాకి ఏమీ కాలేదంటే నిబంధనల ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, ఈ పరీక్ష ప్రకారం రోజా యువరాణి అవుతుంది. Yay! Hey! Sir, Princess! Woo! Yay! నువ్వు ప్రిన్సెస్ రోజా, నా భార్యనే, ప్రిన్సెస్ యువరాణి. మన రాజగురువు గారే డిక్లేర్ చేశారు. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నిజాన్ని చెప్పినందుకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. మావయ్య, ఇక నన్ను యువరాణిని చేసేయండి. మీకే కదా ఈ బాధ్యతను అప్పగించారు. నా పట్టాభిషేకాన్ని చేసేసి మీకిచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చేయండి. అలాగే అమ్మా. రమా, ఎప్పుడు చేద్దామంటావు? విజయదశమి రోజున రాజ సంస్థానానికి ఒక గౌరవం ఉంది కదా హర్ష. ఆ రోజు సంస్థానానికి ఒక ప్రత్యేకమైన రోజు కదా. విజయదశమి రోజు చేస్తే రోజాకి అన్ని విజయాలు కలిసొస్తాయి. వచ్చే విజయదశమి రోజునే రోజాని యువరాణిని చేసేసి పట్టాభిషేకం చేసేద్దాం. అమ్మ రోజా, మీ అత్తయ్యే చెప్పారు. నీకు ఓకే కదా? ఓకే మావయ్య. విశ్వేశ్వరరావు గారు అంతా చూశారు, విన్నారు. మీకు ఇంకేమీ డౌట్స్ లేవు కదా? నేను యువరాణిని కాదని మీరు మళ్ళీ అనడానికి? లేదు రోజా గారు, నాకు ఇక ఎటువంటి అనుమానాలు లేవు. సులోచన గారు, రాజ సంస్థాన ప్రతినిధులుగా మీరు చేయాల్సింది చేయండి. రోజా గారు, ఈ అప్లికేషన్ ఫామ్ మీద యువరాణిగా సంతకం పెట్టండి.